సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ 1 కిలో సేల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. నిమిష ప్రియ ఈ మధ్య కాలంలో ఇంతలా ఒక వ్యక్తి గురించి చర్చించుకోవడం మనం చూడలేదు. బట్ నిమిష ప్రియ గురించి మాట్లాడుకోవాల్సింది ఏముంది, ఏం మిస్ అవుతోంది, మనం తెలుసుకోవాల్సింది ఏంటి, యాక్చువల్ గా లోపం, నిర్లక్ష్యం ఎక్కడ కనిపిస్తోంది? మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే కవిత. సార్, నిమిష ప్రియ యాక్చువల్ గా ఒక పర్సన్, దేశమంతా మాట్లాడుకుంటోంది, ఇరు దేశాల సంబంధాల గురించి మాట్లాడుకుంటున్నాము, డిప్లొమాటిక్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఇస్లామిక్ కంట్రీలో ఉన్నటువంటి చట్టాల గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం. బట్ బేసిక్ గా ఉండేటువంటి కొన్ని థింగ్స్ ఉంటాయి సార్, వాటిని మర్చిపోతున్నామా? వాటి గురించి అసలు పట్టించుకోవట్లేదా మనం? చాలా కాలం క్రితం స్టాలిన్ ఒక మాట అన్నాడు, వన్ డెత్ ఇస్ ఎ ట్రాజడీ, ఎ మిలియన్ డెత్స్ స్టాటిస్టిక్స్ అని చెప్పని. మనకేమిటంటే, మీరు ఈ జర్నలిజంలో ఉన్నారు, ఎక్కువ మంది ప్రజలను ఆకట్టుకునేది హృదయాన్ని కదిలించేటువంటి సన్నివేశాలు, సందర్భాలు. అవును సార్. అంతేగాని భారతదేశంలో ఉదాహరణకి ప్రతిరోజు 100 మంది కుక్క కాటుకి బలే చనిపోతున్నారు. రోజుకు 100 మంది చనిపోతున్నారు. అవును. ప్రతిరోజు 100 మంది పాము కాటుకి బలే చనిపోతున్నారు. ఇవి గణాంకాలు, ఇవి అంతగా మనసుకు తాకవు. కానీ అదే హృదయ విదారకంగా ఒక మనిషి జీవితం గురించి, మనిషి పూర్వాపరార్థమయ్యి, ఆ మనిషి మన కుటుంబంలో భాగంగా మనం అనుకునే, ఉదాహరణకి ఇప్పుడు టీవీ సీరియల్స్ చూస్తాము. ఆ సీరియల్లో వాళ్ళు చూపెట్టే బాధలకి లక్షల మంది కన్నీళ్లు కరుస్తూ చూస్తుంటారు, కనెక్ట్ అయిపోతున్నారు. మీరు కరెక్ట్ అయిన పదం అన్నారు. ఆ కనెక్షన్ ఎప్పుడు వస్తుంది? మీడియా దృష్టి పడ్డప్పుడు, రెండు మన హృదయాన్ని కదిలించినప్పుడు. అంటే మనం వాళ్ళ జీవితంలో మనం చొరబడ్డాం, వాళ్ళ చెప్పుల్లో మనం కాలు పెట్టాం. కాబట్టి ఈ నిమిషప్రియ కేసు కూడా అలాంటిది. మరి మనం మన పిల్లలు అక్కడుంటే ఏమయ్యేది, మనం ఎక్కడుంటే ఏమయ్యేది? పాపం ఏదో కష్టపడింది, నర్సింగ్ చదువుకున్నది, ఆ దేశంలో పోయి ఒక 10 మందికి సేవలు అందించి బతుకు తెరువు కోసం చెప్పుంటే ఆవిడకి ఇంత జరిగిందే అని చెప్పిన మనకు హృదయాన్ని కలిచివేస్తుంది. మనం చూడాల్సింది ఏంటంటే, ఒక కేసుగా చూడడం ఒకటి, దానికి చేతనైనంత చేయడం, అది మనం చర్చిద్దాం, ఏమైనా సాధ్యం ఏమైనా సాధ్యం కాదన్నది. రెండు, అంతే ముఖ్యం, ఇలాంటిది విస్తృతంగా మన దేశంలో, మన సమాజంలో అందరికీ న్యాయం అందుతోందా? మన దేశంలో అమాయకులు, నిరపరాధుల రక్షణ కల్పిస్తున్నామా? నేరం చేస్తే శిక్ష పడుతోందా? నేరన్యాయ వ్యవస్థ సరిగ్గా ఉందా? చట్టబద్ధ పాలన ఉందా? బడితున్న వాడిదే బర్రెగా ఉందా? డబ్బున్నోడికి ఒక న్యాయం, అధికారం ఉన్నోడికి న్యాయం, లేనివాడికి మరో న్యాయం అందుతుందా? దాన్ని మార్చడం ఎట్లా? కాబట్టి ఇంకో వేలెత్తి చూపెట్టడంతో పాటు మనం చెప్తారు కదా, 1 వేలు కనుక ఇతరులు చూపెడితే 4 వేలు మనం చూపెడతాయి. ఆత్మావలోకనకు కూడా ఇది అవకాశం. అంచేత నేను అనుకునేది, ఇలాంటి సందర్భాలు ఎప్పుడు కూడా సమాజంలో ఆలోచన పెంచడానికి ఉపయోగించుకోవాలి. ఊరికేదో సెన్సేషనలిజం చేసి 2 రోజుల పాటు ఆర్భాటం చేసి మర్చిపోవటం కాకుండా, దీని నుంచి మన పాఠాలు నేర్చుకోగలం, మన సమాజాన్ని ఏ రకంగా మార్చుకోగలం. సార్, ఇప్పుడు నిమిష ప్రియ వెళ్ళింది, తను చేసింది తప్ప ఒప్ప అనే దాంతో పాటుగా అక్కడున్నటువంటి చట్టాల గురించి మాట్లాడుకోవడం, కేవలం ఒక నిమిష ప్రియ గురించి ఇంతలా ఆలోచించి ఇంతలా చర్చిస్తున్నాము, డిప్లొమాటిక్ ఇష్యూస్, అక్కడ ఎంబసీలు ఏం చేస్తున్నాయని మాట్లాడుకుంటున్నాము. దెన్ వాట్ అబౌట్ అక్కడే ఉన్నటువంటి మన భారతీయులు దాదాపు 5,000 మంది దాకా ఉన్నారు అనుకుంటే, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు మనం బేరేజ్ వేసుకుంటే నిమిష ప్రియదే ఎక్కువ వెయిటేజ్ తో, ఎక్కువ ఎమోషన్ తో మనం కనెక్ట్ చేసుకుంటున్నామా? మిగతా 5,000 మంది మాట ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది వాదనలు వినిపిస్తున్నాయి సార్ ఇప్పుడు. ఇందాక మనం అనుకున్నట్టుగా కవిత, ఒక మనిషి జీవితం మనం స్పృశించినప్పుడు, మనం కనెక్ట్ అయినప్పుడు సహజంగా దృష్టి అనే ఉంటుంది. మీరు 5,000 మంది ఎమ్మెల్యేలో మాట్లాడుతున్నారు, బహుశా 10,00,000 మంది మనకి గల్ఫ్ దేశాల్లో ఉన్నారు భారతీయులు. మీకు సౌదీ అరేబియా కానీ, లేకపోతే కువైట్ కానీ, ఖటార్ కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్, లేకపోతే అబుదాబి ఇలాంటి దేశాలు కానీ, ఇలా అన్ని దేశాలు కలిపితే 10,00,000 మంది భారతీయులు, ప్రవాస భారతీయులు ఆ దేశాల్లో ఉండి, మన దేశానికి లక్షల కోటాను కోట్ల డాలర్లు, ఏడాదికి సుమారుగా ఒక 100-120 బిలియన్ డాలర్లు, 12,000 కోట్ల డాలర్లు, 10,000 కోట్ల డాలర్లు ఏడాదికి మనకి రెమిటెన్సెస్ పంపిస్తున్నారు. ప్రధానంగా ఈ పేద దేశాల నుంచి, మరి పేదలు ఈ గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వాళ్ళు అక్కడికి ఎక్కువ మంది పంపిస్తున్నారు.
ఉమ్, కాబట్టి ఇది భారతీయులు, ఇలాంటి ప్రవాస భారతీయులందరికీ కొన్ని దేశాల్లో సమస్యలు ఉండొచ్చు. ఓ అమెరికా ఉందనుకోండి, బ్రిటన్ ఉందనుకోండి, మంచికో చెడుకో ఆ దేశాల్లో ఒక చట్టబద్ధ పాలన ఉందన్న నమ్మకం మనకున్నది. అవును. ఆ దేశాల్లో న్యాయం జరుగుతుంది, దానికి ఒక ప్రక్రియ ఉన్నది, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానం, మరి న్యాయవాదులు ఉన్నారు, ఒక పారదర్శకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి నేర న్యాయ వ్యవస్థలో కానీ, లేకపోతే నేర విచారణలో కానీ, శిక్షల వేయటంలో కానీ. కాబట్టి అక్కడ అన్యాయం జరగదని నమ్మకం ఉన్నది. ఉమ్, కానీ కొన్ని దేశాల్లో ఏమవుతుంది, ఒక ఆటవిక న్యాయం ఇంకా నడుస్తుందన్న నమ్మకం మనలో ఉంది. మధ్యయుగాల ఆటవిక న్యాయం కొన్ని దేశాలు, ఉదాహరణకి ఇటీవల దాకా, ఇప్పుడు ఎందులో నాకు తెలియదు కానీ, చిన్న దొంగతనానికి కనుక చేసినట్టు రుజువు అయినట్టయితే చేతులు తీసేయటం, అంటే ఉమ్, మధ్యయుగాల్లో మన దేశంలో కూడా ఉండేదని చెప్తారు. ఉమ్, అవి మనకి సహజంగా వింటే మనకి ఒళ్ళు గగురు అవును. పడుతుంది. అవును. కాబట్టి ఈ దేశాల్లో అక్కడున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల మనం ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో మూడు అంశాలు మనం ఆలోచించాలి. మన సంగతికి వచ్చే ముందు, మన దేశం సంగతికి వచ్చే ముందు, మొట్టమొదటిది మరణశిక్ష అన్నది. మరణశిక్ష మనకు కూడా ఉందిగా, మన దేశంలో కూడా ఉందిగా. అవును. కాబట్టి ఒక హత్యా నేరానికి గనక అది రుజువైనట్టయితే మరణశిక్ష వద్దని మనం వాదించడం చాలా కష్టం. కాబట్టి ఉమ్, ఈ కేసులో మరణశిక్ష పడడం న్యాయమా కాదా, ఈ కేసులో క్షమాభిక్ష ఇవ్వచ్చా, అది వేరే విషయం. రెండో అంశం, ఇందాక నేను చెప్పినట్టుగా ఆటవిక న్యాయం ఉన్న చోట్ల, ముఖ్యంగా అక్కడ అస్థిరత్వం ఉన్నప్పుడు, ఉమ్, ఆ దేశాల్లో ఉదాహరణకి యెమెన్ కానీ, ఒమాన్ కానీ, మరికొన్ని దేశాలు కానీ, అక్కడ దాదాపు అంతర్యుద్ధ పరిస్థితులు ఉన్నాయి. అవును. ఆ, కాబట్టి అలాంటి పరిస్థితుల్లో భారతీయులు ముందుగానే మనం హెచ్చరించాలి, బాబు అక్కడికి వెళ్ళేట్టయితే ఈ సమస్యలు ఉన్నాయి, ఇది గుర్తించాలండి, కానీ ఊరికే బతుకు తెరువు కోసం చెప్పిన ప్రాణాలకు తెచ్చుకోవద్దని చెప్పిన ముందుగా భవిష్యత్తులో హెచ్చరించగలగాలి. ఆ ఉమ్, గైడెన్స్ ఉండాలి, కౌన్సిలింగ్ ఉండాలి. చాలామంది, ఆ మధ్య ఏదో సినిమా వచ్చింది షారుఖ్ ఖాన్తో అనుకుంటాను, బ్రిటన్కి వెళ్ళి అక్కడ బాగా బతకొచ్చని చెప్పి అనుకుని ఎంత దారుణానికి పాల్పడ్డారో, వాళ్ళు డంకీ సార్, అయ్యారో. డంకీ. ధంకి ఉమ్, ఎంత భయంకరమైన బాధలు అనుభవించారని చెప్పినది చూపెట్టారు. అవును. తెలియక అక్కడ బాగుంటుంది పరిస్థితులు, అక్కడ ఏదో పచ్చగా ఉంటుందన్న నమ్మకంతో, మరి అవును. పాశ్చాత్య దేశాలకేమో ఆ రకమైన తీరును హ్యూమన్ ట్రాఫికింగ్ గురవటం, లేకపోతే గల్ఫ్ దేశాలు మరో చోట మరో రకమైనది. ఖచ్చితంగా విదేశాలకు మనం వెళ్ళాలి, అక్కడ బతుకుతెరువు చూసుకోవాలి, నైపుణ్యాన్ని పొందాలి, డబ్బులు సంపాదించుకోవాలి, అక్కడున్న మంచిని మనం మన దేశానికి పంచాలి, మనకున్న శక్తిని ఉపయోగించి వాళ్ళకి సేవలు అందించాలి, అది కాదు అవసరం. కానీ ఎక్కడికి వెళుతున్నాం ఏమిటని చెప్పినది మనకి ఒక కౌన్సిలింగ్ కావాలి. ఈ ఉమ్, దేశం నుంచి వెళ్ళడానికి ఎక్కడ ఏ దేశంలో వెళితే ఏ పరిస్థితి ఉంటుంది, మీకు నిజంగా భవిష్యత్తు బాగుంటుందా లేదా, మీ డాక్యుమెంటేషన్ ఎట్లా ఉన్నది, అక్కడ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకి ఈ కేసులో చదువుకున్న నర్స్ అయినా కూడా పాస్పోర్ట్లు ఆ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్కి ఇచ్చింది, ఆయన పాస్పోర్ట్ తిరిగి ఇవ్వనని చెప్పన్నాడు, కాబట్టి ఇదంతా జరిగిందని చెప్పి మనకు అవును. పత్రికల్లో వస్తుంది. మరి ఆ పాస్పోర్ట్లు ఇలాంటివి సమస్యలు రాకుండా ఏం చేయాలి, ఇవన్నీ మనం ముందుగా వరకు కౌన్సిలింగ్ చేయాలి మన ఉమ్, దేశంలో. ఇక మూడోది, మనం అమెరికా లాంటి దేశమైనా సరే, భారతదేశం వదిలేండి, ఇంకొక దేశంలో చట్టంలో ఏం చేస్తారన్నది మనం శాసించడం, ఒక పరిమితి దాటి మనం ఏం చేయలేం. అవును. ఇప్పుడు ప్రతి దేశానికి సార్వభౌమత్వం ఉన్నది, ఆ దేశానికి ఆ చట్టాలు ఉన్నాయి, ఆ ఉమ్, పద్ధతులు ఉన్నాయి. మనకున్నటువంటి దౌత్య బలాన్ని ఉపయోగించి, మంచితనం ఉపయోగించి, వీలున్నంత మేరకు మన పౌరులకు అన్యాయం జరగకుండా మనం కాపాడే ప్రయత్నం చేయడమే తప్ప మనం ఎవరిని శాసించలేం, అది గుర్తించాలి. అంచేత ఈ కేసులో ఉదాహరణకి, మరి వివిధ కోర్టుల్లో, ఆ పై కోర్టులో ట్రయల్ కోర్టే కాకుండా మరి ఆ శిక్ష ఖరారు అయినట్టుగా తెలుస్తున్నది. ఓ మనిషి చచ్చిపోయిన మాట వాస్తవం. ఉమ్, కాకపోతే ఇప్పుడు ఈ నిమిషప్రియ ఏమో పాస్పోర్ట్లు తీసుకోవడం కోసం మత్తుమందు పెడితే పొరపాటున చనిపోయాడు, డోసు ఎక్కువైపోయి, అంతేగాని కావాలని చంపలేదని చెప్పినది ఆమె వాదన. ఉమ్, బలమైన వాదన అని కోర్టు నిర్ణయం చేయాలి, కానీ మనం ఇక్కడ ప్రజా కోర్టులో నిర్ణయం చేయలేం. చివరికి కోర్టులో కనుక సాక్ష్యాలు సరిగ్గా సేకరించి న్యాయమూర్తుల పద్ధతి ప్రకారం వ్యవహరించినట్టయితే, క్షమాభిక్ష పెట్టండి, ఈ కేసులో అనుకోకుండా జరిగింది కాబట్టి మనం ఆ ప్రభుత్వాన్ని కోరగలం, ప్రభుత్వం ఇష్టమైతే స్పందిస్తుంది, లేకపోతే, ఎందుకంటే ఒక కేసులో ఒక రకంగా, ఇంకో కేసులో ఇంకో రకంగా చేయరు వాళ్ళు. అవును. అంతేగాని మనం బలప్రయోగం చేయలేము, మనం ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద దాష్టీకం చేయలేము. మనం సౌమ్యంగా ప్రవర్తించాలి. అంతకు మించి రేపొద్దున ఎలాంటివి ఇతరులకు ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్తలు ఎట్లా ఉండాలి. అంతకంటే ముఖ్యం, మన దేశంలో అన్యాయానికి గురవుతున్న వాళ్ళు లక్షల మంది ఉన్నప్పుడు, ఉమ్, అన్యాయానికి గురి కాకుండా నేర న్యాయ వ్యవస్థను బాగు చేయడం ఎట్లాగా, నేర విచారణ బాగు చేయడం ఎట్లాగా, నేరం చేస్తే శిక్ష పడుతుందన్న భయం కలగాలి, అమాయకులకి రక్షణ ఉంటుందన్న విశ్వాసం కలగాలి. అలాంటి వ్యవస్థ మనకు పూర్తిగా లేదు. కాగితం మీద ఉన్నా, రాజ్యాంగపరంగా ఉన్నా,
మరి స్వేచ్ఛాయుత సమాజమైనా ప్రజాస్వామ్యమైనా కూడా మన దగ్గర ఇంకా చట్టబద్ధ పాలన లేదు. దాన్ని ఎలా బాగు చేసుకోవాలి? మనం చర్చ కనుక ఆ మార్గాన్ని నడిస్తే కొన్ని మంచి మార్పులకు దోహదం చేస్తుంది. సార్ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ గా ఉన్నటువంటి ఒపీనియన్ కూడా వినిపిస్తోంది సార్. మన దగ్గర ఏదైనా మైనర్లని రేప్ చేశారో లేకుంటే చాలా క్రూయల్ గా గ్యాంగ్ రేప్లు అయ్యాయి అనుకున్నప్పుడు వాళ్ళని ఇమ్మీడియట్ గా ఎన్కౌంటర్ చేసేయాలంటున్నాం. అలాంటి 2-3 ఇన్సిడెంట్స్ మనం వెరీ రీసెంట్ గా చూసాం. అలాంటి టైంలోనేమో మనం అప్రిషియేట్ చేస్తున్నాం. నిజంగా న్యాయం జరగాలి అంటే ఇలాంటివి జరగకుండా, ఘోరాలు జరగకుండా ఉండాలంటే ఇమ్మీడియట్ గా శిక్షలు ఉండాలి అంటున్నాం. బట్ ఇదే పరిస్థితి ఇప్పుడు యమన్ లో కూడా కనిపిస్తుంది. వాళ్ళు పెట్టుకున్నట్టుగా వాళ్ళు సరియా ఉన్నట్టుగా కన్నుకి కన్ను ప్రాణానికి ప్రాణం అనే మాట వాళ్ళు పెట్టుకున్నారు. బట్ నిమిష ప్రియ మాత్రం చాలా సేఫ్ గా రావాలి, మన దగ్గరికి రావాలి, అక్కడ మానవతా దృక్పథం అనేది ఉండాలి అనేటువంటి ఈ డ్యూయల్ నేచర్ అనేది కనిపిస్తోంది సార్. మీరు అన్నట్టుగా కవిత, దీనిలో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి, ఆ దేశంలో మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా హత్యా నేరానికి శిక్ష పడింది. ఉమ్, వాళ్ళ చట్టం ప్రకారం, వాళ్ళ సాక్ష్యాల ప్రకారం హత్య రుజువైందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి హత్యా నేరానికి శిక్ష పడ్డప్పుడు అలా శిక్షించడమే తప్పు, ఇది ఆటోక న్యాయం అని చెప్పి అన్నా. ఉమ్, ఒక పద్ధతి ప్రకారం జరిగింది. అదేంది లించింగ్ కాదు, లేకపోతే కోర్టులో విచారణ జరగకుండా కాల్చిపారేయటం కాదు. అవును. మన దేశంలో అడపదడప జరుగుతుంది ఏంటి? ఒక దారుణమైన సంఘటన జరిగితే సమాజం తీవ్రంగా స్పందిస్తుంది. ఉమ్, చట్టం మీద నమ్మకం లేకపోవటం చేత, చట్టబద్ధ పాలన ఉంటుందనే విశ్వాసం లేకపోవటం చేత, ఈ కోర్టుల్లో శిక్ష పడుతుంది దుర్మార్గులకి, ఇంత దారుణాలు చేసిన వాళ్ళకి చెప్పిన నమ్మకం లేకపోవటం చేత సమాజం నుంచి విపరీతమైన ఒత్తిడి వస్తుంది. ఉదాహరణకి మనం హైదరాబాద్లో చూసాం, ఆ దిశ దిశ కేసు. మనం కేసు. అవును. పిట్టలు కాల్చి కాల్చి పారేశారు. సరే, దుర్మార్గుల్ని, నరహంతకుల్ని, అంత దారుణమైన అత్యాచారం చేసిన వాళ్ళని చచ్చిపోతే మనం బాధపడక్కర్లా, కన్నీడు కార్చక్కర్లా. కానీ మన పద్ధతి లేకుండా, చట్టబద్ధ పాలన లేకుండా, కోర్టుల్లో విచారణ లేకుండా, పారదర్శకంగా నేరం చేశాడని రుజువు చేసే పద్ధతి, వేగంగా జరిగే పద్ధతి కాకుండా మనం ఒక కేసులో ఈ షార్ట్ కట్స్ తీసుకుంటే రేపు పొద్దున అమాయకులకి, మీకు నాకు శిక్ష పడుతుంది. ఉమ్, అధికారంలో ఉన్నవాడో, లేకపోతే పోలీస్ అధికారో, లేకపోతే రాజకీయంలో ఉన్నవాడు మీ మీద నా మీద కోపం వస్తే కాల్చిపారండి అని చెప్పి అంటాడు, ఏదో మన మీద కేసు బనాయిస్తాడు. ఉమ్, కాబట్టి ఎప్పుడైనా సరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, ఈ వెంజెన్స్, లా ఆఫ్ వెంజెన్స్ లేకపోతే లించింగ్, ఈ పద్ధతి తాత్కాలికంగా తృప్తి కలిగించవచ్చు బాగా ఆవేశం ఉన్నప్పుడు, కానీ ఉమ్, దీర్ఘకాలంలో సమాజాన్ని సర్వనాశనం చేస్తుంది. కాబట్టి అలాగని చెప్పిన మౌనం ఊరుకుంటే కాదు, వేగంగా, ఉదాహరణకి అలాంటి అత్యాచారం జరిగితే 1 నెల రోజుల్లో ఖచ్చితంగా శిక్ష పడుతుంది, తీవ్రమైన శిక్ష ఉంటుంది అన్న విశ్వాసం కలగాలి. ఆ ఉమ్, విశ్వాసాన్ని మనకు కలిగించట్లా. మహాత్మా గాంధీని చంపేస్తే సంవత్సరం లోపల శిక్ష పడింది. యా. రాజీవ్ గాంధీని చంపేస్తే, మాజీ ప్రధానమంత్రి, ఒక పెద్ద పార్టీ అగ్రనాయకుడు, 18 ఏళ్ళు పట్టింది శిక్ష అమలు కావడానికి. 1948లో మనం అంత వేగంగా చేయగలిగినప్పుడు ఉమ్, 2000 దశకం ఎందుకు చేయలేకపోయినాం? 90ల దశకం ఎందుకు చేయలేదు? 1990ల దశకం ఎందుకు చేయలేకపోయినాం? ఇప్పుడు ఉమ్, ఎందుకు చేయలేకపోతున్నాం? మన ఆత్మావలోకనం చేసుకోవాలి. కాబట్టి వేగంగా శిక్ష పడడం, నిష్పాక్షికంగా విచారణ జరగటం, నేరానికి తగ్గట్టుగా శిక్ష ఉండడం, ఆ విశ్వాసం సమాజానికి కలగకపోయినట్టయితే, మరి కొన్ని సందర్భాల్లో ఇప్పుడు దిశ కేసులో ఎందుకు మనం అంతా స్పందించాం? మన ఇంట్లో అవును. ఆడపిల్ల కావచ్చు, నా ఆడపడుచు కావచ్చు, నా కన్న కూతురు కావచ్చు, అవును. నాకు ఆప్తులైనటువంటి మరో మహిళ కావచ్చు, ఎవరికైనా జరగచ్చు కదా అలాగా. ఉమ్, ఆ భావం కలగగానే మనం వాళ్ళ చెప్పుల్లో మనం కాళ్ళు పెడతాం. వెంటనే అవును. మన మనసు విపరీతంగా స్పందిస్తుంది. అవును. మీరు ఇందాక అన్నారు, కనెక్ట్ వచ్చేస్తుంది. ఉమ్, అది వచ్చినప్పుడు సమాజం మరి నాకు కూడా, మీకు కూడా అనిపిస్తుంది. కొన్ని సినిమాలు చూస్తే అనిపించదు, వీళ్ళని భయంకరమైన నేరాలు చూపెట్టాడు అనుకోండి, వాడిని నిజమే. చంపేయాలని మీకు అనిపించదు. అవును. హీరో వాడిని చావగొడితే మనకు సంతోషం కలగదు. అది మానవ సహజం. కానీ పరిష్కారం అది కాదాలదు. వేగంగా, కఠినంగా, ఖచ్చితంగా శిక్ష పడుతుందనే విశ్వాసం కావాలి నేరం చేస్తే. మనకు ఆ న్యాయ వ్యవస్థ, పోలీస్ యంత్రాంగం, ఫారెన్సిక్స్లో పాడులో మన దేశంలో, దేశం మొత్తంలో 2-3 వేల కేసులు మనం చేస్తే డిఎన్ఏ అనాలిసిస్ గొప్ప విషయం ఇంత పెద్ద దేశంలో. అది డిఎన్ఏ అనాలిసిస్ పంపిస్తే ఏళ్ల తరబడి పడుతుంది. ఏ రకమైన టెక్నాలజీ లేకుండా బాధి పారేసి, వాడు భయపడిపోయో, వాడు అమాయకుడై ఉండో, లేకపోతే వాడికి బలహీనుడై ఉండో, వాడు ఒప్పేసుకుంటే నేరం చేశాలని శిక్ష పడడం తప్పితే, 100 కేసుల్లో మన దేశంలో శిక్ష పడుతున్నది 10-11 కేసులు మాత్రమే, వాళ్ళు నేరం చేసామని ఒప్పుకుంటే తప్ప. ప్రాసిక్యూషన్ చాలా పేలవమైనది, బలహీనమైనది. ఇక న్యాయస్థానాల విషయం చెప్పనక్కర్లేదు. న్యాయస్థానాల సంఖ్య చాలదు, న్యాయ పద్ధతులు చెప్పనక్కర్లేదు. వాయిదాల మీద వాయిదాలు.
ఇవన్నీ కూడా మనం తెచ్చిపెట్టుకున్నాయి. వీటిని ఉమ్, మార్చాలి. ఇది ఒక్క రోజున ఒక ఆదేశం ఇస్తే నువ్వు తుపాకీ తోటతోనో లేకపోతే ఒక పెద్ద భీకర ప్రకటనతోనో మారేది కాదు. ప్రతి విషయం కూలంకషంగా 5 అంశాలు ఉన్నాయి: పోలీస్, ఫారెన్సిక్స్, ప్రాసిక్యూషన్, ప్రొసీజర్స్, చివరికి న్యాయస్థానాలు. ఈ 5 కూడా సమూలంగా మార్చాలి. చాలా ఉమ్, కాలంగా అలాంటి వాళ్ళు వాదిస్తున్నాం. దానిలో భాగంగానే ఉదాహరణకి చిన్న చిన్న కేసులైనా కనీసం కోర్టుల మీద ఒత్తిడి లేకుండా చేయాలని చెప్పంటే స్థానిక న్యాయాలయాల చట్టం నేను తీసుకొచ్చాను. ప్రజాస్వామ్య పీఠం తరఫున 2005లో ప్రారంభమయ్యి ఆ చట్టం వచ్చింది, 2009కి వచ్చింది. కానీ స్థానిక న్యాయాలయాలు అమలైనయా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉదాహరణకు ఉన్నాయా? ఉమ్, అసెంబ్లీలో ఉండగా ప్రతి సందర్భంలో దాని గురించి మాట్లాడేవాడిని. మనం పెట్టాం ఎప్పటికైనా? కనీసం చిన్న కేసులన్నా అక్కడ అయిపోయినట్టయితే పెద్ద కేసుల మీద మనం దృష్టి పెట్టచ్చు. యా, మామూలు న్యాయస్థానాలు వేగంగా పని జరగచ్చు. మనకు 4 లక్షల జైలు సెల్స్ ఉంటే భారతదేశం మొత్తంలో 65-70% అండర్ ట్రయల్స్, నేర ఉమ్, విచారణలో ఉన్నవాళ్ళు, శిక్ష పడ్డవాళ్ళు కాదు. ఎందుకు అలా ఉండాలి? అంటే మీకు డబ్బు లేకపోతే చిన్న నేరం చేసినా నెల తరబడి జైల్లో మగ్గుతారు. డబ్బు ఉంటే, అధికారం ఉంటే హత్య చేసినా కూడా మీరు ఐసీయూలో 5 స్టార్ హాస్పిటల్లో ఉంటారు. ఉమ్, అరెస్ట్ అంటూ అయితే అరెస్ట్ కారు అసలు. అక్కడ దాకా రాదు. సాక్ష్యాలు మాయం చేస్తారు. వాళ్ళలో కొంతమంది వాళ్ళే అధికారంలో ఉన్నారు, లేకపోతే అధికారుల్ని శాసించగలరు. ఉమ్, మరి ఇలాంటి దేశంలో చట్టబద్ధ పాలన తీసుకురాకపోయినట్టయితే ప్రజల్లో ఆవేశం వస్తుంది. కానీ ఆవేశాన్ని ఎలా తృప్తిపరచడం మార్గం కాదు. ఈ చట్టబద్ధ పాలన బాగు చేయాలి. ప్రతి అంశాన్ని కూలంకషంగా చేయాలి. ఎన్నో సందర్భాలు, ఉదాహరణకి ప్రజాస్వామ్య పీఠం 9 రోజుల పాటు ఒక సమగ్రమైన అధ్యయనం చేసి ఒక నివేదిక బయలువరించింది. ఏం చేయాలి ప్రతి అంశంలో మన చట్టబద్ధ పాలనలో. 62 ప్రముఖులైనటువంటి న్యాయ కోవిదులు ప్రపంచం మొత్తం నుంచి, మన దేశం నుంచి, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దగ్గర నుంచి అందరూ పాల్గొన్నారు. విజ్ఞత గల వాళ్ళ దగ్గర సమాచారం ఉంది, ఏం చేయాలో తెలుసు. కానీ ఉమ్, నివేదికలన్నీ ఊరికి అక్కడ బుట్టదాఖలు చేస్తున్నాం. నేనే పరిపాలనా సంస్కరణ సంఘంలో ప్రత్యేకంగా ఈ నివేదిక అంతా నేను రూపొందించాను. ఈ న్యాయ వ్యవస్థను ఎట్లా మార్చాలి ఏంటని చెప్పాను. యా. కాబట్టి పరిష్కారాలు ఉన్నాయి. మనం దాని మీద దృష్టి పెట్టకుండా ఆవేశం ఓ పక్కన, ఆర్భాటం మరో పక్కన. ఈ ఆవేశం ఆర్భాటం ప్రయోజనం లేదు. కొంచెం నింపాదిగా, లోతుగా ఆలోచించి చిత్తశుద్ధితో మార్పులు తీసుకురావాలి. సరే, ఇప్పుడు నిమిష ప్రియ కేసుకు సంబంధించి ఆమె ఆత్మరక్షణ కోసం తన్ని చంపలేదు అనే ఒక మాటతో పాటుగా అనివార్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పాస్పోర్ట్ తీసుకోవడానికి, కాబట్టి తనకి సెడేషన్ ఏదో ఇచ్చింది, అది ఓవర్డోస్ అయింది, ఆయన చంపేశారు అనే దాంతో పాటుగా ఇంకా తను అక్కడ ఒంటరి మహిళగా ఉంది, తను రెగ్యులర్ గా అబ్యూస్ చేస్తున్నాడు లేకుంటే అఘాయిత్యాలు చేస్తున్నాడు కాబట్టి తప్పించుకునే ప్రయత్నం అనేది, ఇవన్నీ ఇన్ని రకాలుగా వాదనలు ఉన్నాయి సార్. ఇప్పుడైతే పోస్ట్ పోన్ అయ్యింది, వాయిదా వేశారు తప్ప రద్దయిందని చెప్పలేదు. అది రద్దవుతే ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు. బ్లడ్ మనీ తీసుకోవడానికి ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు, అసలు బ్లడ్ మనీ కాన్సెప్టే మా దగ్గర రాలేదు. ఇన్ని డిఫరెంట్ వర్షన్స్ ఉన్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ లో ఏం జరుగుతుందని అనుకుంటున్నారు సార్ నిమిష ప్రియ కేసు? ఒకటి, నాకు అంత అనుభవం లేదు కాబట్టి నా అనుభవం ప్రకారం చెప్తున్నాను అనుకోను. కానీ ఉన్న వివరాలను బట్టి మాకు అర్థం, దాన్ని బట్టి కోర్టుల్లో ఇక మార్పు వచ్చే అవకాశం లేదు. ఉమ్, అన్ని కోర్టుల్లో ప్రయత్నం చేశారు. కోర్టులు, కింద కోర్టులు అటు పై కోర్టులు అన్ని ఖరారు చేసినాయి. కాబట్టి రెండే మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ప్రభుత్వం ప్రతి దేశంలో కూడా సార్వభౌమాధికారం ఉన్న ప్రభుత్వాధినేతకి క్షమాభిక్ష ప్రసాదించేటువంటి హక్కు ఉన్నది, ఉమ్, అధికారం ఉన్నది. లేకపోతే ఉరి శిక్ష బదులు ఆ, ఖైదు శిక్ష, జైలు శిక్ష వేసే అధికారం ఉన్నది. ఆ ప్రభుత్వం గనక మరి ఈ కేసులో ప్రత్యేకంగా ఉన్న సందర్భాన్ని బట్టి, రెండు భారతదేశంతో ఉన్న సంబంధాలను బట్టి క్షమాభిక్ష పెడదామని చెప్పి అనుకుంటే ఒక మార్గం. ఉమ్, అది కూడా ఒక స్థాయి వరకే. ఇప్పుడు ఆ దేశం ఒక సుస్థిర పరిస్థితులు లేవు అక్కడ. ఉమ్, ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాలు, అరబ్ దేశాలైనా కూడా సుస్థిర పరిస్థితుల నుండి మన దేశంతో మంచి సంబంధాలు ఉన్నాయనుకోండి, ఆర్థిక సంబంధాలు, సామాజిక సంబంధాలు, దౌత్య సంబంధాలు. అప్పుడు ఒక కేసు విషయంలో ఇంత గట్టిగా పట్టుబడకుండా వాళ్ళు కూడా ఆ, భారతదేశంతో సంబంధాలు ముఖ్యం కాబట్టి అని చెప్పని భావం ఉండొచ్చు. మనకి ఆ, ఒమాన్, మనకి యెమెన్తో అలాంటి సంబంధాలు అంత గట్టిగా లేవు. ఎందుకంటే అక్కడ ఉమ్, అసలు పెద్ద సుస్థిర పాలన లేదు, అంతర్యుద్ధం గురవుతున్నది, ఒక గందరగోళం ఉన్న పరిస్థితులు. ఇక రెండో మార్గం, ప్రభుత్వం క్రమశిక్షణ పెట్టక కాకుండా అక్కడ ఇస్లామిక్ న్యాయం ప్రకారం ఏ కుటుంబం అయితే ఒక మనిషిని కోల్పోయిందో, నష్టానికి గురైందో, ఆ నష్టాన్ని భర్తీ చేయడం కోసం మీరు పరిహారం ఇచ్చే ఏర్పాటు చేస్తే వాళ్ళు క్షమాభిక్ష పెడతారని చెప్పచ్చు. మరి ఏమవుతుందనేది చూద్దాం. ఇప్పుడు ఉమ్, దీనిలో ప్రభుత్వం గట్టిగా పనిచేసింది. అటార్నీ జనరల్ మనకు సుప్రీంకోర్టు ముందు చెప్పారట, మేము చేయవలసినంతా చేశాము, అవును. ఇంతకంటే చేయడానికి మన దగ్గర ఏమీ లేదని. అది వాస్తవం.
అవును. మనం దండెత్తలేం కదా. ఇప్పుడు యమన్ మీద యుద్ధం ప్రకటిద్దామా మనం? హ్మ్. ఒక కేసులో మన దృష్టిలో మరణశిక్ష పడకూడదు కాబట్టి వాడు మరణశిక్ష వేశారు కాబట్టి యమన్ మీద మీరు యుద్ధం ప్రకటిస్తారా? అలా జరగదు ఇప్పుడు ఈ ప్రపంచంలో. అంచేత హ్మ్. దాన్ని ప్రభుత్వానికి వదిలేయాలి. అక్కడ దౌత్యపరంగా మన విదేశాంగ శాఖ కానీ మన ప్రభుత్వం కానీ చేయవలసిన పని అంతా చేసింది, చేస్తున్నది. ఆ ప్రభుత్వం కూడా ఏ కారణంగా వాళ్ళ పద్ధతుల విధానాలకు అనుకూలంగా లేదు కాబట్టి మేము చేయమనుకున్నట్టయితే ఆ కుటుంబంతో కనుక రాజీ పడగలిగితే జరుగుతుంది. అంతకుమించి ఇంకేం లేదు. అంతకుమించి మనం దాని గురించి ఆలోచించడం కాకుండా ఇక ముందు ఇలా జరగకుండా, హ్మ్. లేకపోతే మన దేశంలో పరిస్థితులు బాగుపడడం కోసం, మన నిర్ణయ వ్యవస్థ బాగుపడడం కోసం, మన చట్టబద్ధ పాలన బాగుపడడం కోసం మన చేతుల్లో పనులు ఉన్నాయి. వేల మంది, లక్షల మంది దేశంలో అన్యాయాలకు గురవుతున్నారు. దానివల్ల ఏమవుతుంది? క్రిమినల్ కేసులు కూడా మన దేశంలో దాదాపు 5 కోట్ల కేసులు ఈవేళ పెండింగ్ ఉన్నాయి. దానిలో 2/3 కేసులు క్రిమినల్ కేసులు. హ్మ్. సివిల్ కేసులు కోర్టులకు వెళ్ళాలి అసలు. క్రిమినల్ కేసులు క్రైమ్ అంటూ జరిగితే కోర్టుకు వస్తుంది కాబట్టి, లేకపోతే పోలీస్ స్టేషన్లో నమోదవుతుంది కాబట్టి ఆ కేసులు కనీసం కనిపిస్తున్నాయి. సివిల్ కేసులు కోర్టులకు వెళ్ళాలి, ఎందుకంటే అన్యాయాన్ని దిగమింగుకుంటున్నారు. కోర్టుకు వెళ్తే న్యాయం జరగదని చెప్పిన భావంతో ప్రపంచమంతా కూడా సివిల్ కేసులు ఎక్కువ ఉంటాయి క్రిమినల్ కేసుల కంటే. మన హ్మ్. దేశంలో సివిల్ కేసులు తక్కువ ఉన్నాయి. ఎందుకని? వివాదాలు లేక కాదు, ఈ వివాదాలు కోర్టుల్లో పరిష్కారం అవుతాయని నమ్మకం లేక. అందుకని మీరు కానీ నాకు కానీ సమస్య వచ్చిందనుకోండి, మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళితే ఏమంటే వాడు 10 లక్షలు తీసుకుని కొట్టేశాడు, డబ్బులు తిరిగి హ్మ్. ఇవ్వట్లేదు, కొట్టాడు అని చెప్పంటే, కోర్టుకి వెళ్ళినా చెప్పంటే మనం ఏం చెప్తాం? ఏదో రాజీ చేసుకోండి, 10 కాకపోతే 5 ఇవ్వండి, 5 అయితే ఒకటి లేకపోతే వదిలేసి వదులుకోండి. కోర్టుకు హ్మ్. పోతే ఏళ్ల తరబడి మళ్ళీ కోర్టుల ఫీజులు, లాయర్ల ఫీజులతో పని జరిగేది కాదు, అవును. మీ జీవితకాలంలో తీర్పు కూడా రాదు, వదిలేయండి అని చెప్పి పెడతాం. హ్మ్. ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి సమాజం అల్లకల్లలవుతుంది. ఇప్పటిదాకా మన దేశాన్ని మనం కాపాడుకోగలిగింది ప్రభుత్వాల వల్ల, చట్టాల వల్ల కాదు, సామాజిక కట్టుబాట్ల వల్ల. ఆ! నేను తప్పు చేస్తే మా కుటుంబానికి తెలుస్తుందేమో, 10 మందికి తెలుస్తుందేమో, బంధువులకు తెలుస్తుందేమో, సమాజం నన్ను మరి తక్కువగా అంచనా వేస్తుందేమో, నా పరువు పోతుందేమో. ఆ కారణంగా మన దేశంలో ఇప్పటిదాకా ఇంకా శాంతి భద్రత కొంతమేరకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. కానీ కాలక్రమేణా నగరీకరణ జరిగినప్పటి సమాజంలో అవి సామాజిక కట్టుబాట్ల ప్రభావం తగ్గిపోతుంది. హ్మ్. ఒక గ్రామంలో ఒక మనిషి అందరికీ తెలుసు కాబట్టి వాడు తప్పు చేస్తే 10 మంది ఏమంటారని బెరుకుంటుంది. ఓ నగరంలో పక్కింటి వాడు ఎవడో మీకు తెలియదు. అవును. కానీ తప్పు తప్పు చేస్తే ఏమనుకుంటారు? వెరపెందుకుంటుంది? ఉండదు. కాబట్టి సామాజిక కట్టుబాట్ల ప్రభావం వల్ల సమాజం నిలబడడం, శాంతి నిలబడడం కష్టం. అందుకనే చట్టబద్ధ పాలన బలోపేతం చేయడం చాలా అవసరం, కీలక అవసరం. చేయకపోతే నగరాలు ఎప్పటికీ చూస్తున్నాం, పూర్వంలా కాకుండా కొంచెం నేరాలు పెరుగుతుంది. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకి అవును. ఎన్నో కేసుల్లో హైదరాబాద్లో చదువుకుంటున్న కుర్రాళ్ళు కూడా మోటార్ సైకిల్ మీద వెళ్ళి ఆడపిల్లల మెడలో ఉన్న నగలు అలా బలవంతంగా లాక్కెళ్ళిపోయారని చెప్పిన మనం ఎన్నో, ఇవన్నీ ఇదే గ్రామంలో జరిగేది కాదు. ఆ కుర్రాళ్ళు అందరికీ తెలుసు ఆ ఊళ్ళో. మరి మనకు నేర అవును. పరిశోధనని, మరి కోర్టుల్ని, ప్రాసిక్యూషన్ని, ఫారెన్సిక్స్ని బలోపేతం చేయకపోయినట్టయితే, చట్టబద్ధ పాలన బలోపేతం చేయకపోతే ఉన్న కొద్దికి నగరాల అరాచకత్వం వస్తుంది. మనం కూడా ఎమ్మెల్యే కావాలన్నా? హ్మ్. కొన్ని దేశాల్లో అక్కడికి వెళ్తే అసలు అక్కడ చట్టం ఉందన్న భావం కలగదు. చాలా కాలం క్రితం నా మిత్రులు కొంతమంది డాక్టర్లు నైజీరియాలో ఉన్నవాళ్ళు చెప్పారు. వాడు యూనిఫామ్లో ఉన్నటువంటి సోల్జర్ వచ్చి తుపాకీ పట్టుకుని అక్కడ కారులో మీరు వెళ్తుంటే డబ్బులు ఇస్తావో చంపేయమంటావో అంటాడట. ఆ రోజుల్లో హ్మ్. డబ్బులు ఇవ్వాల్సిందే బతకాలని చెప్పంటే. మన దేశంలో ఇంకా పరిస్థితులు లేవు. కానీ కాలక్రమేణా మనం నిర్లక్ష్యం చేస్తే, మనం గనక ఈ చట్టబద్ధ పాలన వచ్చేందుకు ఏర్పాట్లు చేయకపోతే, దాన్ని బలోపేతం చేయకపోతే, నిజాయితీగా నిష్పాక్షంగా విచారణ జరిగి నిజంగా నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది, అమాయకుల రక్షణ ఉంటుందని విశ్వాసం కలిగించకపోతే మనం కూడా ఆ ప్రమాదంలో కలగబోతున్నాం. దాని నుంచి కాపాడుకోవాలి దేశాన్ని. యెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బోల్డన్ని విషయాలు చెప్పినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు